నడిచేవారెవరు, నడిపించేదెవరు? 45 ఏళ్లకు పైగా సాగిన మావోయిస్టు ఉద్యమం మళ్లీ శూన్యానికి చేరుకుంది. నక్సల్బరీలో మొదలైన చిన్న తిరుగుబాటు ఎలా 16 రాష్ట్రాలకు వ్యాపించింది? ఎలా దేశ భద్రతకు నెంబర్ 1 థ్రెట్ గా మారింది? ఎలా మళ్లీ నాయకత్వం కూలిపోయేదాకా వచ్చింది? చరిత్ర నుంచి దండకారణ్యం వరకు మావోయిస్టు ఉద్యమం ఎలా జరిగింది, ఎలా కూలిపోయింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. మే 25న పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ ప్రాంతంలో రైతుల చిన్న తిరుగుబాటు. ఆ పోరాటమే నక్సల్బరీ భారీ ఉద్యమానికి బీజం. దానికి దిశ చూపింది చారు మజుందార్ సిపిఐ-ఎం నుంచి విడిపోయి సిపిఐ-ఎంఎల్ ఏర్పాటు. చారు మరణంతో ఉద్యమం అయిపోయిందనుకున్నారు. కాని 1980లో పీపుల్స్ వార్ పేరిట తిరిగి బలంగా పుట్టుకొచ్చింది. కొద్ది ఏళ్లలోనే 16 రాష్ట్రాలు, 120 జిల్లాలకు విస్తరించింది. ప్రభుత్వం కూడా అప్పుడు దీనినే దేశ అంతర్గత భద్రతకు మొదటి ప్రమాదమని ప్రకటించింది. నుంచి పీపుల్స్ వార్ దండకారణ్యాన్ని గెరిల్లా జోన్గా ప్రకటించింది. అక్కడే వారి సొంత ప్రభుత్వం జన్తన్ సర్కార్ నడిచేది. 1999లో ఏపీలో కొయ్యూరులో జరిగిన ఎన్కౌంటర్ పార్టీకి పెద్ద దెబ్బ. నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ చనిపోవడంతో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ పీజీఏ ఏర్పాటైంది. మధ్య పీపుల్స్ వార్ మరియు ఎంసీసీల విలీనం అబూజ్మడ్లో చారిత్రాత్మక సమావేశం. అప్పుడు పురుడు పోసుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ, మావోయిస్ట్ గణపతి కార్యదర్శిగా 38 మంది కేంద్ర కమిటీ, 14 మంది పొలిట్ బ్యూరో సభ్యులతో పీపుల్స్ వార్ గెరిల్లా ఆర్మీ ఇప్పుడు పీఎల్జీఏ పార్టీ శక్తి రెట్టింపై దండకారణ్యంపై పూర్తిస్థాయి పట్టు సాధించింది. విస్తరణ ఉన్నా నష్టం కూడా అలాగే. 1990ల చివరి నుంచి 2010 వరకు ఎన్కౌంటర్ల వరద. సాకేత్ రాజన్, కర్ణాటక వట్కాపూర్ చంద్రమౌళి, మిలిటరీ కమిషన్ సందే రాజమౌళి, కేంద్ర కమిటీ పటేల్ సుధాకర్ రెడ్డి, వ్యూహకర్త ఆజాద్, పొలిటికల్ బ్యూరో. కొన్నేళ్లలోనే 100 మంది మిలిటెంట్లు హతమయ్యారు. అదే సమయంలో మావోయిస్టుల దాడులు కూడా తీవ్రమయ్యాయి. ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో వరుస దాడులతో భద్రతా బలగాలు కూడా భారీ నష్టం చవిచూశాయి. యూపీఏ ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభించింది. మావోయిస్టుల ఉద్యమాన్ని పూర్తిగా దెబ్బతీయడం లక్ష్యం. అనేక మంది కీలక నేతలు ఎన్కౌంటర్. శాఖమూరి అప్పారావు సహా చాలా మంది మృతి. ఆజాద్ మరణం తర్వాత చర్చల ప్రయత్నం కూడా ముగిసిపోయింది. 2014 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం గ్రీన్ హంట్ దశ 3తో పాటు ప్రహార్, సమాధాన్ ఆపరేషన్లను ముందుకు తీసుకెళ్లింది. నుంచి మరో పెద్ద ఆపరేషన్ కగార్ ప్రారంభం. ఈసారి బలగాల దగ్గర శక్తి మరింత ఎక్కువ. మానవరహిత విమానాలు, అత్యాధునిక డ్రోన్లు, 56-70 కిలోమీటర్ల దూరం వరకు ట్రాకింగ్, రియల్ టైమ్ సిగ్నల్స్, అడవుల్లో ఇద్దరు కలిసి కదిలినా గుర్తించేస్తాయి. దీంతో మావోయిస్టుల అండర్ గ్రౌండ్ మోషన్ దాదాపు కట్టేసినట్లయింది. 28 కీలక ప్రాంతాలు కోల్పోవడం, మొత్తం మ్యాప్ నుంచే పార్టీ రంగు చెదిరిపోయినట్టే. ఇక దండకారణ్యం హాట్ జోన్. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ హతం. 18 మంది టాప్ లీడర్లు చనిపోయారు. చాలా మంది లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, ఆసన్న, అనేక సీనియర్ కమాండర్లు. ఇక తాజాగా సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ హిడ్మా, అతడి బెటాలియన్ పూర్తిగా కూలిపోయింది. విజయవాడలో ప్లటూర్ సభ్యుల వరుస అరెస్టులు. హిడ్మా వంటి వ్యక్తి అడవి విడిచి బయటకు వచ్చాడు అంటే
అడవుల్లో పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉందో అర్థమవుతుంది. నలభై 45 ఉద్యమం ఒకప్పుడు ప్రభుత్వానికి భయం పుట్టించిన సైన్యం ఇప్పుడు నాయకత్వమే లేక కూలిపోతోంది. కాని ఒక ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. నాయకులు లొంగిపోతే ఉద్యమం ఆగుతుందా? నాయకులు లొంగిపోతే ఉద్యమం ఆగిపోతుందా? సమస్యలు అలాగే ఉంటే అదే ఆవేదన మరో పేరుతో తిరిగి వస్తుందా? చరిత్ర చెబుతున్నది ఒక్కటే, తీవ్రవాదం నాయకులతో కాదు, సమస్యలతో పెరుగుతుంది. అడవుల్లో అభివృద్ధి, భూమి హక్కులు, నిర్వాసితుల బాధలు పరిష్కారం కాకపోతే ఉద్యమం కూలిపోయినా ఆవేదన మాత్రం ఆగదు.